కోటేశ్వరరావు సార్, చెప్పండి శ్రీనివాస్ గారు. ఎట్లా చూస్తారు సార్? మొత్తానికైతే అసెంబ్లీ సమావేశాలు రాత్రి 12 గంటలకు పైగా కొనసాగడం కావచ్చు. సో ఈ అసెంబ్లీ సమావేశాల విషయంలో కావచ్చు, తర్వాత జరిగిన చర్చ కావచ్చు, బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య ఈ అసెంబ్లీ సమావేశాలు జరిగినట్టయితే స్పష్టంగా కనిపిస్తోంది. ఏం చెప్తారు సార్? అందరూ ఊహించినట్టుగానే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి పిసి ఘోష్ నివేదిక మీద అసెంబ్లీలో వాడిగా వేడిగా చర్చలు జరిగాయి. ప్రభుత్వం తనకు అనుకూలంగా ఉన్నటువంటి అంశాలను ప్రభుత్వ పెద్దలు, ముఖ్యమంత్రి లేదా మంత్రులు, సభ్యులు వాటిని ముందుకు తీసుకొచ్చారు. అదేవిధంగా హరీష్ రావు గారు ఆయన కూడా తమ వాదనలకు అనుకూలమైనటువంటి అంశాలను ఆయన కూడా ముందే ఎప్పటి నుంచో సిద్ధం చేసుకుని పెట్టుకున్నారు కనుక ఆయన కూడా ప్రభుత్వానికి ధీటుగానే ఒక విధంగా చెప్పాలంటే చర్చలో పాల్గొన్నారనేది చెప్పొచ్చు. ఇద్దరి వాదనలు అంటే రెండు పక్షాల వాదనలు చూసినప్పుడు రెండు పక్షాలు చెప్పినటువంటి కొన్ని అంశాల్లో కొన్ని సామ్యాలు ఉన్నాయి, లేదా కొన్ని చర్చించాల్సినటువంటి అంశాలు కూడా ఉన్నాయనేది ఈ సందర్భంగా గమనించాలి. ముఖ్యంగా ఒక ప్రధానమైనటువంటి వివాదాస్పదమైన అంశం తుమ్మిడిహట్టి దగ్గర నీళ్ల గురించి, నీటి లభ్యత గురించి ఒక ప్రధానమైనటువంటి వివాదం. దానికి అక్కడ కాళేశ్వరం లేదా మేడిగడ్డ దగ్గర ఉన్నటువంటి నీటి సరఫరా లేదనేటువంటిది ఇద్దరు అంగీకరించారు. అయితే ఆ తర్వాత అంటే తుమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డ వరకు ఉన్నటువంటి మధ్యలో కలిసేటువంటి వాగులు, వంకల ద్వారా వచ్చేటువంటి నీటిని పరిగణనలోకి తీసుకొని మేము ఈ డిజైన్ చేశామనేటువంటిది బీఆర్ఎస్ పెద్దలు చెప్పినటువంటి అంశం. అయితే కాంగ్రెస్ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఒక వీగిపోయేటువంటి వాదన చేశారనేది నాకు అనిపించింది. ఉపనదులు ఏం కలిసాయి అని చెప్పేసి ఆయన అడిగారు. మన వర్గీకరణ ప్రకారం నదులు ఉపనదులు లేకపోయినప్పటికీ పెద్ద వాగులు అనేటువంటివి కూడా గణనీయమైనటువంటి నీటిని నదుల్లో కలుస్తున్నాయి అనేటువంటిది ఒక వాస్తవం. అందువలన ఎవరికి వాళ్ళు చెప్పినటువంటి అంశాన్ని చివరికి సిబిఐకి అప్పగించడం అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి నిర్ణయంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే దీనిలో రెండు అంశాలు ఉన్నాయి. ఒకటి, అంతర్రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రస్తావనలు కొన్ని ఉన్నప్పటికీ ప్రధానంగా రాజకీయపరమైనటువంటి ఒక నిర్ణయంగానే దీన్ని నేను పరిగణిస్తున్నాను. ఎందుకు అంటే బీజేపీ బీఆర్ఎస్ మధ్య బంధం ఉన్నది. లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి బీఆర్ఎస్ సమర్థించింది. ఒక దశలో బీఆర్ఎస్ ని విలీనం చేయాలనేటువంటి ప్రతిపాదన కూడా వచ్చింది అన్నటువంటి పూర్వరంగంలో బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే అనేటువంటిది కాంగ్రెస్ రాజకీయంగా చేస్తున్నటువంటి దాడి నేపథ్యంలో సిబిఐకి అప్పగించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ లేదా రాష్ట్ర ప్రభుత్వం రెండు ప్రయోజనాలను ఆశించినట్టుగా కనిపిస్తా ఉంది. సిబిఐ కనుక సత్వరమే విచారణ జరిపి అంటే కనీసం రేపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికైనా దాన్ని కనుక ఒక నిర్ధారణ నిగ్గుదేల్చి నిందితులుగా లేదా దోషులుగా తేలినటువంటి వాళ్ళ మీద ఛార్జ్ షీట్లు అట్లాంటి ఏమైనా ఫైల్ చేసేట్లయితే అది కాంగ్రెస్ కి ఒక విధమైనటువంటి రాజకీయ లబ్ధిగా కనిపిస్తుంది. అలా కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టుగా బీజేపీకి బీఆర్ఎస్ కి మధ్య బంధం ఉన్నది అనేటువంటి ఆరోపణ కూడా వాళ్ళు బలంగానే చేస్తున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ సిబిఐ కనుక దాని మీద గట్టి చర్యలను సిఫార్సు చేయకపోయినా లేకపోతే విచారణను నీరుగార్చినా అది కూడా కాంగ్రెస్ పార్టీకి రాజకీయ పరమైనటువంటి అస్త్రంగా మారేటువంటి అవకాశం ఉంది. చూడండి, మేము మొదటి నుంచి చెప్తున్నాము బీఆర్ఎస్ ను బీజేపీ మధ్య ఉన్నటువంటి బంధం ఎలాంటిదో ఇది నిరూపించింది. మేము చిత్తశుద్ధితోనే ఉన్నాము. బీజేపీ వాళ్ళు కూడా కాళేశ్వరం గురించి సిబిఐకి అప్పగించుకొని మేము తేలుస్తామని చెప్పారు అని చెప్పేసి చెప్పుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఒకవేళ సిబిఐ నిజంగానే కనుక చేసేట్లయితే
చూడండి, మేము బీఆర్ఎస్ మీద ఎలాంటి కక్ష సాధింపు చర్యలకి పూనుకోలేదు. కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థకి ఇచ్చాము. ఆ దర్యాప్తు సంస్థ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం మేము చర్యలు తీసుకుంటాము అని మా చిత్తశుద్ధి ఇది అని చెప్పేసి ఆ విధంగా కూడా కాంగ్రెస్ చెప్పుకోవడానికి అవకాశం ఉంది. అందుకని ఇది ఒక సముచితమైన, అదేవిధంగా రాజకీయంగా ఒక తెలివైనటువంటి ఒక నిర్ణయంగా కూడా సిబిఐకి అప్పగించడం అనేది నేను పరిగణిస్తాను. ఓకే సార్, ఒకసారి రేవంత్ రెడ్డి మాట్లాడిన బయట ఒకసారి చూద్దాం, తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. అధ్యక్ష, ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కి అప్పగించడం సముచితము. అందుకే ఈ కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కు అప్పగించడానికి సభ నిర్ణయం తీసుకుంటున్నది తమ అనుమతితో. అధ్యక్ష, ఎన్నో రకాల అంశాలు, విచారణ అర్హమైన విషయాలు ఇందులో ఉండడం వల్ల సిబిఐ ఎంక్వైరీకి మా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనైనది. ఈ సభ దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించి సిబిఐ ఎంక్వైరీలో ఊరు పేరు అంచనాలు మార్చి దోచుకున్న వాళ్ళందరినీ శిక్షించడానికి అవసరమైన నిజాయితీతో కూడుకున్న విచారణ జరగాలని ఆశిస్తూ తమరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. అధ్యక్ష, ఈ కేసును